ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి ఇన్ఛార్జీలు కరువయ్యారు అనేది. అలాంటిది రాయలసీమలో మరింతగా బలోపేతం కావాల్సి ఉంది వైసీపీ. అనంతపురం జిల్లా చాలా కీలకం. అలాంటిది జేసీ ప్రాతినిధ్యం వహించే, జేసీ డామినేట్ చేసే తాడిపత్రి నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీకి నాదుడే కరువయ్యాడు అనే చర్చ అయితే నడుస్తుంది. ఓకే, ఇది పెద్దారెడ్డి స్వయంకృత అపరాధమా కాదా అనేది కూడా వైసీపీ ఆలోచించుకోవాలి అనేది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉంటూ జేసీ ఫ్యామిలీ మీద ఒక్క స్థాయిలో రాజకీయం చేశారు. జేసీల అనుచరులను ఇబ్బంది పెట్టారు. వారిలో కొందరిని నియోజకవర్గం నుంచి బహిష్కరించారు. అలా తాను ఆనాడు చేసిన చర్యలే ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డిని పట్టి పీడిస్తున్నాయి అనేవాళ్ళు కూడా లేకపోలేదు స్థానికంగా. జేసీల మీద ఆనాడు పెద్దారెడ్డి పన్నిన వ్యూహాలు ఏవైతే ఉన్నాయో, పెద్దారెడ్డి పన్నిన వ్యూహాలు ఈరోజు ఆయన్ని చుట్టుకొని నానా తిప్పలు పెడుతున్నాయి. ఇప్పుడు నియోజకవర్గంలో అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాడిపత్రిలో వైసీపీ 3 సార్లు పోటీ చేస్తే ఒకసారి గెలిచింది. అయినా పార్టీ రాజకీయం చేస్తూ బలంగా ఉంది. సంస్థాగతంగా తన పార్టీని కాపాడుకుంటూ వస్తుంది. అయితే ఇప్పుడు పెద్దారెడ్డిని ఎప్పుడైతే తాడిపత్రి రానివ్వకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్న వ్యూహాత్మక రాజకీయంతో అక్కడ వైసీపీకి నాదుడు లేడు అనే పరిస్థితి అయితే నెలకొంది. నియోజకవర్గంలో యాక్టివిటీ కూడా లేకుండా పోయిందట. దాంతో అధినాయకత్వం కూడా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇదే అదునుగా మాజీ ఇన్ఛార్జిగా ఉన్న రమేష్ రెడ్డి రేస్లోకి వచ్చారు అని అంటున్నారు. ఆయన గతంలో తాడిపత్రి వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు. గత 3 ఎన్నికల నుంచి ఎమ్మెల్యే సీటుకి సైతం పోటీ పడుతున్నారు. అయితే 2014లో తాడిపత్రి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019, 24లో ఎన్నికల్లో పెద్దారెడ్డి పోటీ చేశారు. అయితే రమేష్ రెడ్డి 2024 ఎన్నికల మీద ఆశతో ఇప్పుడు వైసీపీ పెద్దలకు టచ్లోకి వస్తున్నారట. ఇటు కోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టడం లేదు. ఒకవేళ వచ్చినా సరే మునపటి మాదిరిగా రాజకీయం చేయలేరు అంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈయనకి ఛాన్స్ ఇస్తారా రమేష్ రెడ్డికి అనేది. ఏదేమైనా ప్రస్తుతం అయితే వైసీపీకి అక్కడ నాదుడు లేడు అనుకుంటున్న టైంలో ఈయన ఆ అవకాశాన్ని వాడుకోబోతున్నారా రమేష్ రెడ్డి మాజీ ఇన్ఛార్జ్? ఆయన అఫీషియల్గా ఇన్ఛార్జ్గా ప్రకటిస్తారా తాడిపత్రి ఇన్ఛార్జిగా వైసీపీ? ఒకవేళ ప్రకటిస్తే జేసీ రాజకీయాలను తట్టుకొని నిలబడగలరా? ఇవి చాలా ప్రశ్నలు.